భయము, చింత, దిగులు, విచారం, కృంగుబాటు దులిపేయాలి, సరిచేయబడాలి. విషన్న వదనాలతో ఉంటాం కాదు, దేవుని ప్రకాశము, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం మన ముఖాల్లో తేజరెళ్ళాలి. నువ్వే కృంగిపోయి, దిగులు పడి, విచారపడి, నీరు గారిపోయి, భయపడతా ఉండి నువ్వు సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తావు? నీ బొంద ఏం ప్రభావితం చేస్తాను? నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు ఆ తల్లి ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్యలు లేవా, ఇరుకులేవే, ఎన్నన్నా ఉండనే, లెక్క కూడా చేయదు. దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అందరి విశ్రాంతిలో ఉంటది. ఆమె విశ్వాసము గలది. కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆయనకి కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. అది కాదు, సరి చేయబడదాం. ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో మనం ఎదురు చూడటం కాదు, వెంపర్లాడటం కాదు. దేవునితో కనెక్ట్ అవుదాం.